తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ సూపర్ హిట్ అయిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఒక్క రోజులోనే 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించామన్నారు బ్యూరో చీఫ్ నరేందర్ ఫేస్ టు ఫేస్. ఈరోజు కూడా ఇంకా పెద్ద ఎత్తున విజయవంతం అవుతా ఉంది ఈ గ్లోబల్ సమ్మిట్. ఈ సమ్మిట్ కి దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి కాకుండా ప్రపంచం నుంచి కూడా నలుమూలల నుంచి అనేక దేశాల ప్రతినిధులు రావటం, చర్చల్లో పాల్గొనటం, ఇన్వెస్ట్మెంట్స్ కి ముందుకు రావటం, అందులో బాగా చాలా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఎంఓఎల్ కూడా చేస్తా ఉన్నారు. అంటే నిన్న 1 లక్ష కోట్ల దాకా ఒక కంపెనీ, దాని తర్వాత కొన్ని చంపినట్టు నేపథ్యంలో ఈ రోజు ఏ కంపెనీలు ఇంకా సాయంత్రం వరకు కానీ మీకు యూ విల్ కమ్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ ది ఫిగర్ ఎంఓఎస్, ఎంత అమౌంట్ ఎంఓఎస్ చేశారనేది, ఎంతమంది చేశారనేది బై ఈవినింగ్ విల్ అనౌన్స్. హరీష్ రావుతో పాటు చాలా మంది ఆరోపణ చేస్తున్నారు గ్లోబల్ సమ్మిట్. మీరు ఎట్లా మాట్లాడతారు? తెలంగాణ రాష్ట్ర ప్రగతి సాధించాలని, 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలని, తెలంగాణ రాష్ట్రం ప్రపంచ దేశాలతో పోటీ పడాలని ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రజలు కలలు కంటున్నారు. దానికోసం చేసినటువంటి ఈ వ్యవస్థని, ఈ సమ్మిట్ని అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పెద్దలు కానీ, దీంట్లో దిగ్గజాలు కానీ, అనేక దేశాల నుంచి వచ్చిన ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి దిగ్గజాలు కానీ దీన్ని మెచ్చుకుంటూ మీ విజన్ డాక్యుమెంట్, మీ విజన్, ఈ రాష్ట్ర ప్రగతి కోసం మీరు చేస్తున్న ఆలోచన, తపన అంతా బాగుందని, దాంట్లో పాల్పంచుకోవడం కోసం మేమందరం ముందుకు వస్తున్నామని, అంతిమంగా తెలంగాణ లక్ష్య సాధన కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం అందరం ముందుకు కలిసి వస్తామనంటే, మరి ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో నిజంగా తెలంగాణ ప్రయోజనం కోసం కోరుకున్నట్టు అందరూ కలిసి రావాలని, కలిసి వస్తారని ఆశించాం. కానీ ఈ రకంగా తెలంగాణ నష్టపోవాలని, తెలంగాణ ఎదగొద్దని, తెలంగాణకి ప్రచారం రావద్దని, తెలంగాణలో పెట్టుబడులు రావద్దని, తెలంగాణ ప్రజలు ఆర్థికంగా ఎదగొద్దని వాళ్ళు కోరుకుంటే గ్లోబల్ ప్రచారం అంటే గ్లోబల్ ఐ లివ్ ఇట్ టు దెమ్. ఇక్కడ మేము ఎక్కడ ఏం ప్రచారం చేయలేదు కదా, జరిగేది ప్రపంచం చూస్తూ ఉంది తప్ప ఇంకా మేము ప్రచారం దా పోలే. సమ్మిట్ పెట్టాం, సమ్మిట్కి వాళ్ళందరూ వచ్చారు, మీరందరూ చూపిస్తాం, ఉన్నదాన్నే చూపిస్తున్నారు, లేని దాన్ని ఇక్కడ ఏం చూపించట్లేదు. గ్లోబల్ ప్రచారం అంటే గోబల్స్ ప్రచారం అని ఆయన ఎవరు మన హిట్లర్ దగ్గర ఉండేవారు, గోబెల్స్ అనే అర్థం. ఆ గోబెల్స్ ప్రచారం బేస్ చేసుకునే వాళ్ళ పార్టీ పుట్టింది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమలు సృష్టిస్తూ బతకటం అనేది వాళ్ళకి అలవాటు. కాబట్టి మిగతా పార్టీలు, ప్రభుత్వాలు కూడా అట్లాగే ఉంటాయని ఊహల్లో ఉన్నారు. అది కరెక్ట్ కాదు. 13th నాడు కార్యక్రమం ఎట్లా ఉండే అవకాశం ఉంది? మ్యాచ్ 13th మ్యాచ్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు. యూ విల్ సీ. ఫస్ట్ లెట్ us కంప్లీట్ దిస్. రేపటి నుంచి దాని మీద దృష్టి సార్. రైట్. మొత్తానికి జరుగుతున్నటువంటి 2 రోజుల సదస్సు అనేది ఖచ్చితంగా రాష్ట్రానికి ఎంతో ప్రగతిని తీసుకొచ్చే విధంగా ఉంటుంది. ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నట్టుగా గ్లోబల్ ప్రచారం కాదు ఇది, వాస్తవానికి గ్లోబల్ సమ్మిట్ ఇది. ఎవరు కూడా వాళ్ళు అలాంటి పునాదుల మీద బతికినటువంటి పార్టీ కనుక వాళ్ళు ఆరోపణలు మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కూడా బట్టి సమాధానం ఇస్తున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో నరేందర్ జీ, గ్లోబల్ సమ్మిట్ నుంచి.